హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మొహం మీద ఉన్నటువంటి మచ్చలు పోవటం కోసం కానీ, మొటిమలు పోవటం కోసం కానీ, అలాగే మనం ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఫేస్ అనేది గ్లోయింగ్గా కనపడటం కోసం ఫేషియల్ చేయించుకోకుండా ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటే ఫేస్ అనేది గ్లోగా ఉంటుందండి. దీన్ని మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ క్రీమ్ అనేది మనము డైలీ అప్లై చేసుకోవటం వల్ల ఫేస్ మీద ఉన్నటువంటి మొటిమలు, మచ్చలు, అలాగే మన ఫేస్ అనేది చాలా గ్లోగా కనబడుతుందండి. వీటికి వచ్చేసి ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవటం కోసం మనకి ఏమేమి కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యము, అలాగే ఒక చిన్న బంగాళదుంప, అలాగే కార్న్ఫ్లోర్ ఉంటే పర్లేదండి, లేకపోతే అది ఆప్షనల్. అలాగే విటమిన్ ఈ ట్యాబ్లెట్. ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఎందుకంటే ఫేస్కి గ్లోయింగ్గా కనబడటం కోసం, అలాగే ఫేస్ మీద ఉన్నటువంటి క్రిములు అవి పోవటం కోసం అనమాట. ఓకేనండి, అందుకని విటమిన్ ఈ ట్యాబ్లెట్లు వాడతాము. ముందుగా 2 టేబుల్ స్పూన్ బియ్యం తీసేసుకొని బాగా వాష్ చేయాలండి. ఇలా వాష్ చేసిన తర్వాత మనం కొంచెం వాటర్ అనేవి ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ బియ్యం ఉడకబెట్టేసిన తర్వాత వాటర్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి మనం నానబెట్టేటప్పుడు ఎక్కువ నీరు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అనేది అలానే ఉండాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఎక్కువ నీళ్ళు పోసుకోవాలండి. చాలా ఎక్కువ నీళ్ళు పోసుకొని మనం నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనం ఒక చిన్న బంగాళదుంప తీసుకోవాలి. ఎక్కువ పెద్ద సైజు బంగాళదుంప ఏం అక్కర్లేదండి, చాలా చిన్న బంగాళదుంప తీసుకోవాలి. ఎందుకంటే ఈ క్రీమ్ మనకి ఒక 2-3 టైమ్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం ఏం కెమికల్స్ యూస్ చేయకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనండి, కెమికల్ యూజ్ చేయకోకుండా చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు అనేది నిలవ అనేది ఉండదనమాట. అందుకని అప్పటికప్పుడు ఒక 3 డేస్కి అలా మాత్రమే ఉంచుకుంటాం అనమాట. అందుకోసం అని చెప్పేసి మనము చాలా తక్కువ, అంటే ఏయైనా సరే బియ్యం తక్కువ క్వాంటిటీ, అలాగే బంగాళదుంప వచ్చేసరికి చిన్న బంగాళదుంప అలా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనండి, నేను ఇక్కడ బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందాక నానబెట్టినటువంటి బియ్యంలో వేసేస్తున్నానండి. ఇలా కట్ చేసిన బంగాళదుంపలు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అనేవి మళ్ళీ బియ్యం అనేది నానాలండి. ఇలా నానిన తర్వాత మనము ఉడకబెట్టుకోవాలండి. గ్యాస్ మీద పెట్టి మనము అన్నం ఎలా ఉడకబెడతామో అలా ఉడకబెట్టుకోవాలండి. కాకపోతే ఏంటంటే నీరు అనేది అలానే ఉండాలి. మనం ఉడకబెట్టినా కానీ మెతుకు అనేది మెత్తగా ఉండాలి. అలాగే వచ్చేసరికి నీరు అనేది ఉండాలన్నమాట ఆ బియ్యంలో. అలా నీరు ఉండి ఉడకబెట్టుకోవాలి. అలా ఉంటే మనకి పేస్ట్ అనేది మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసినప్పుడు క్రీమీగా ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇలా 10 మినిట్స్ నానబెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను గ్యాస్ మీద పెట్టానండి. మనకి నీరు అనేది చాలా ఎక్కువ ఉండాలి. అలా చాలా ఎక్కువ ఉంటేనే మనకి క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా మనము గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఇలా మనము కదిలిస్తూ ఉండాలండి. ఒక 10 మినిట్స్లో ఈజీగానే మెతుకు అనేది మెత్తబడుతుంది. అలాగే బంగాళదుంప కూడా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా మెత్తగా అయిన తర్వాత మనము దీన్ని మిక్సీ చేసుకోవాలండి. ఓకేనండి, ఇక్కడ నేను ఒక 10 మినిట్స్లో ఈ బంగాళదుంప బియ్యం అనేది మెత్తగా అయిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ ఉడుకుతుంది అనమాట. ఈ దీంట్లో కొంచెం చూసారుగా ఇప్పుడు మెతుకు అనేది మెత్తపడింది. అలాగే దాంట్లో కూడా వాటర్ అనేవి అలానే ఉన్నాయి. ఇది యాస్టీస్ మనము మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లో మనం వచ్చేసరికి విటమిన్ ఈ ట్యాబ్లెట్ చూసారు కదండి, మెతుకు మెత్తపడింది. అలాగే దాంట్లో వాటర్ ఉన్నాయి అన్నమాట. ఇలా వాటర్ ఉన్న తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలి. మెతుకు అనేది మెత్తబడిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ స్పూన్తో ప్రెస్ చేస్తుంటే మెత్తగా అవుతుంది. అంత మెత్తగా అయిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. చాలా మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు వేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో మన దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ విటమిన్ ఈ ట్యాబ్లెట్ అనేది యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ ఎందుకంటే మనకి ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. మన మొహం మీద ఉన్నటువంటి ఏదైనా క్రిములు అనేది ఈజీగా పోగొడుతుంది అనమాట. ఓకేనండి, ఇక్కడ క్రీమ్ అనేది మనకి నేను మిక్సీ చేసినాక ఇలా వస్తుందన్నమాట. పేస్ట్ చాలా మెత్తగా ఉండాలి ఈ పేస్ట్ని. దీన్ని మనం ఒక చిన్న గిన్నెలో తీసేసుకొని దీంట్లో వచ్చేసరికి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని విటమిన్ ఈ ట్యాబ్లెట్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం ఇలా మిక్సీ చేసిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకొని ఒక 3 టైమ్స్ యూస్ చేసుకోవచ్చండి. కాకపోతే ఈ క్రీమ్ని మనం డైలీ యూస్ చేస్తామంటే మన మొహం మీద ఉన్నటువంటి మచ్చలు, అలాగే మొటిమలు అన్నీ పోతాయి. అలాగే ఫేస్ అనేది
చాలా షైనీగా కనిపిస్తుందనమాట. ఇంకా మనం బయటికెళ్ళి ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనం ఈ క్రీమ్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో. దీన్ని మనం ఒక బాక్స్‌లో ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ నేను విటమిన్ ఈ టాబ్లెట్ ఏసేస్తున్నాననమాట. విటమిన్ ఈ టాబ్లెట్ ఎందుకంటే చెప్పాను కదండీ మొహం మీద ఉన్నటువంటి ఫేస్ అనేది గ్లోయింగ్‌గా రావటం కోసమను, అలాగే మొహం మీద ఉన్నటువంటి క్రిములు అవి పోవటం కోసం అని చెప్పేసి దీన్ని బాగా మిక్స్ చేసేసి మనం ఫేస్ మీద అప్లై చేసుకుంటే మనకి ఫేస్ అనేది చాలా గ్లోయింగ్‌గా ఉంటుందండి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది క్రీమ్ అనేది. చాలా యూజ్ఫుల్ అండి ఇది. మనకి బయట ఫేషియల్ చేయించుకుంటే దగ్గర దగ్గర 500, 600 బదులు మనం డైలీ ఇది యూజ్ చేసుకుంటే, లేకపోతే మనం అప్పటికప్పుడు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఇది అప్లై చేసి ఒక 10 మినిట్స్ అలా ఉంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుందండి. చూసారు కదండి. ఇక్కడ నేను మీకు హ్యాండ్స్కి అప్లై చేసి కూడా చూపిస్తున్నాను. ఓకేనండి. చాలా షైనీగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.